ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 6వ వచనము. ఈ ఉదయకాల సమయంలో కనికరము కలిగినటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము అని సొలొమోను తన సామెతల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. దేవుని మహాకనికరం మనల్ని జీవింపజేసి బ్రతికిస్తున్నందుకు మనం ఎల్లప్పుడూ రుణస్థులమే. మనం వెళ్ళే కోణంలో ఎలా వెళ్తున్నా, ఏ పయనంలోనైనా మనం ఎలా ఉండాలి అని మన పెద్దలు నిర్దేశిస్తారు. సమస్య వచ్చినప్పుడు వివేకముతో ప్రవర్తించి ముందుకు కొనసాగాలి. వివేకముతో మనం ముందుకు కొనసాగితేనే యుద్ధంలో ఉండే శత్రువును ఓడించగలం. నీవు నాయకుడివే అయినా వివేకంతో శత్రువు పన్నాగాలను గుర్తుపట్టేలా, మనల్ని కాపాడుకునేలా, మన వెంట వచ్చేవారు నష్టపోకుండా ధైర్యంతో నడిపేలా అట్టి వివేకం ఉండాలి. మనకు వివేకం మనకు చాలా అవసరం. ఒక్కోసారి నేను జ్ఞానంగా మాట్లాడాను అని అనుకుంటాం, కానీ అది కాదు అని కొంత సమయానికి నీకు అర్థమవుతుంది. ఏదైనా సరే నేను జయించగలనన్న ధైర్యం నీ మనసులో అట్టి స్థిరత్వంలోనికి రావాలి. ఏ స్థితి అయినా, సమస్య అయినా వివేకంతో ప్రార్థించు. దేవుణ్ణి అడిగితే ఈ పోరాటంలో నిలవబడగలుగుతావు. మనకి జ్ఞానం, వివేకం రెండూ కావాలి. జ్ఞానం ఒక చెరుకు గడ అయితే వివేకం ఒక చెరుకు రసం లాంటిది. ఈ రెండింటికి తేడా అర్థం అవ్వాలి. అప్పుడే ఎదురయ్యే ఏ యుద్ధంలోనైనా నాయకుడిగా ప్రవర్తిస్తావు. దేవుణ్ణి అడుగు అట్టి వివేకమును అనుగ్రహించమని. అన్నీ అడుగుతాం, అవి ఇవి ఇంకా ఏవేవో కావాలని. వివేకం ఏదో మార్కెట్లో దొరికేదిలాగా. దేవుడు అనుగ్రహించే వివేకముతో తప్పక నీవు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో జయ జీవితం పొందుదువుగాక. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.